దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు అద్భుతమైన వాగ్దానము మనము నేర్చుకుంటున్నాము. ఏమిటి అనంటే, నిజంగా ఈ మాట మనకు చెప్పబడితే ఎంత ధన్యులము అని అంటే, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఎవరితో చెప్తున్నారు? బోయజు రూతుతో చెప్తున్నట్లు రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం పూర్తి వచనము, నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులు అందరూ ఎరుగు. నెంబర్ 1, ఫస్ట్ది నీవు యోగ్యురాలవు ఈజ్ ఈక్వల్ టు నీవు చెప్పినదంతయు నీకు చేసేది. అంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించు. కానీ ఇక్కడ మనకేం చెప్పబడుతుంది? నీవు యోగ్యురాలవు అని నువ్వు చెప్పుకోవడం కాదు, నా జనులందరూ ఎరుగుదురు. అంటే అక్కడ సాక్ష్యము ప్రజలందరూ పలుకుతున్నారు. ఇవే మాటలు శతాధిపతి కోసము. వారు వెళ్ళి యేసు ప్రభుతో, అతను యోగ్యుడు, నీ యొద్ద నుండి ఈ యొక్క ప్రతిఫలము పొందుకున్నటకు అని చెప్పి సాక్ష్యము చెప్పుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అదే విధంగా దోర్కా కవిత కోసము మరి వారు ప్రార్థించి ఎంత చక్కగా ఆమె యోగ్యురాలు అని చెప్పి ఆ యొప్పేలో ఉన్న చర్మకారుడైన సిమోను దగ్గరికి పేతురు గారు ఉన్నారని తెలిసి వర్తమానం పంపించి ఆమె చనిపోయినా ఆమెను బ్రతికించుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు యోగ్యురాలు అంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ రూతు గ్రంథము నయోమి అని ఎందుకు పెట్టలేదు? రూతు మరి మోయాబీరాలు, శపితమైన ఆ జనాంగము నాకు వద్దు అని దేవుడు చెప్పుకున్న ఆ అటువంటి రూతు ఈ రోజున దేవుని యొద్ద నుండి ఎన్ని మేలులు పొందుకోవాలో ఒక పరిగె ఏరుకునే దానిలాగా వచ్చి అక్కడ యజమానురాలుగా మారినట్లు, యేసు క్రీస్తు ప్రభు వారి నాయనమ్మగా చేరినట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే నిబ్బరమైన బుద్ధి, నిలకడమైన బుద్ధి, తనకి ఏది కావాలో దాని మీద లక్ష్యం పెట్టినప్పుడు, ఏకాగ్రతతో చదివినప్పుడు, మనము ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరించినప్పుడు, ఒక లేజర్ అంటే ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, అంటే ఆ చిన్న బిందువు ద్వారా లైట్ ని పంపిస్తే వజ్రం వంటి ఎటువంటి కఠినమైన వాటినైనా అది కట్ చేసి పాడేస్తుంది. అదే విధముగా మనము చిన్నప్పుడు భూతద్దం పట్టుకుని, పేపర్ పట్టుకుని ఆ సూర్యుడికి మధ్యలో ఆ లైట్ డాట్ ఫోకస్ అయ్యేటట్టు పెడితే పేపర్ కాలిపోయినట్లు మనము చూస్తున్నాం. అంటే నీలో నాలో కూడా ఇక్కడ రూతుకి చెప్పబడింది, నాకు నీకు చెప్పబడాలి. అంటే మనము నిన్న నేర్చుకున్నట్లు మనము లక్ష్యం ఉంచి లక్ష్య సాధనలో వేసే ప్రతి అడుగు కూడా మనల్ని లక్ష్యానికి, గమ్యానికి చేరదేసేదిగా ఉంటుంది. కనుక ఈరోజు ద విన్నింగ్ యాటిట్యూడ్, ద సక్సెస్ఫుల్ హార్ట్ ఏ విధముగా ఉండాలో మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనకి బోయజు చెబుతున్న మాట, మనము అక్కడ కనాను స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు చెబుతున్న మాట, నీవు కోరినట్టే నీకు కలుగును గాక. అదే విధముగా దానియేలుకు చెప్పబడుతున్న మాట, నీవు బహుప్రియుడవు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, దావీదు ప్రియుడు, హృదయానుసారుడు అయితే, బహుప్రియుడు దానియేలు అయితే, రొమ్మున ఆనుకున్నవాడు,
శిష్యుడైన యోహాను అయితే మరి నీవు నేను దేవుని చేత ఏ విధముగా పిలువబడాలి అంటే నిజంగా మనల్ని వెనక్కి లాగేవి, మనల్ని అటు ఇటు తప్పించేవి, మన దృష్టి దేవుని మీద కేంద్రీకృతము కావడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామా? ఇక్కడ ఇంత గొప్ప వాగ్దానము అంతకు ముందు బోయజు ఏమన్నాడు? నీవు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము, అంటే ఆ బహుమానము తరతరముల బహుమానముగా దేవుడు ఇస్తున్నట్లు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం కదా. అంటే ఒక్కసారి మనము త్యాగమైపోతున్నాం, బలి అయిపోతున్నాం, ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవటం లేదు అంటున్న నీవు నేను ఒక విధవరాలిగా, ఒక జీవితము లేనిదిగా, పరాయి దేశమునకు ఒక వృద్ధురాలు ఎప్పుడు చచ్చిపోతాదో అన్న అత్తతో ఒక యవ్వనస్తురాలు వెంటపడి వచ్చుచుండగా నీ దేవుడే నా దేవుడు, అక్కడే దేవుడు షాక్ అయిపోయాడు. నాకు వద్దు అన్న జనాంగములు వచ్చి నీవే నాకు ముద్దు అని చెప్పి, ఏ హద్దు నిన్ను నన్ను దూరం చేయదు అని చెప్పి, ఏ విధముగా విశ్వాసంతో వచ్చిన రూతు కథ నీకు నాకు ఎంతగానో మనల్ని విశ్వాసములో బలపరిచేదిగా. మొట్టమొదట భయపడకము. కనుక మన జీవితములో దేవుడు చెప్పే మొట్టమొదటి మాట భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. కనుక ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతము సందర్భంలో ఈ వాక్యము మనము నేర్చుకోవడానికి ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ అన్ని వాట్ ఎవర్ యు ఆస్క్ ఆల్ ఐ విల్ గివ్ యు అని చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ ఒక్క చోట మాత్రము ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమని రాసి పెట్టుకుని, నౌ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. చూసారు, ఏ విషయం కోసం కూడా నీవు దేవుని యొద్దకు వచ్చినప్పటికీ చింతపడవలసిన అవసరం లేదు. అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని రేపటిని గూర్చి నువ్వు చింతపడవలసిన అవసరం. చింతపడము అంటే ఆదాము అవ్వల పాపము చేసిన మరుక్షణము దేవుడు వస్తే ఏమి చెప్పాలి? వారు కట్టుకోవడానికి మొట్టమొదటి చేసిన పని కుట్టు పని, టైలరింగ్, ఆకులు కుట్టి వారు బట్టలుగా చేసుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక ఈ రోజున వారి దృష్టి ఎప్పుడైతే ఆకర్షించిందో, ఆకర్షించే ప్రతిదీ కూడా నిన్ను పాపానికి దాసునిగా చేస్తుంది. ఏదైతే నీకు కష్టముగా అనిపిస్తుందో దానిని నీవు జయించడమే విశ్వాసానికి పదును పెట్టడము. నీకు అనుకూల పరిస్థితులు లేవా? ప్రతిదీ మూసుకుపోయిందా? ప్రతిదీ భారమైపోయిందా? నా సాక్ష్యము ఉంది. నువ్వు నిబ్బరము కలిగి మొట్టమొదట నీ మనసును కేంద్రీకరించుకుని నీవు వెళ్ళవలసిన మార్గము, నీవు చేయవలసిన కార్యము, నీకు ఏది కావాలో, నీవు ఏమి పోగొట్టుకున్నావో, నీవు దేన్ని వెతుకుతున్నావో అది నీవు తెలుసుకుని ఉండగలిగినప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది, ఐ విల్ డూ వాట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్ ఇన్ టౌన్ నోస్ యు ఆర్ ఎ విర్చువస్ వుమెన్. నీవు ఎటువంటి దానివో అందరూ ఎరిగి ఉన్నారు కనుక నీవు కోరినది నేను నీకు చేస్తాను. కనుక ఇటువంటి గొప్ప వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో ఒక రూతుకు ఇవ్వబడుతుంది. అదే విధంగా ఎస్తేరు నేను నశించదను కానీ అని ప్రజల పక్షమున వెళ్ళి రాజు ముందు నిలబడిందో, రాజు ఎస్తేరుకి ఇదే విధమైనటువంటి వాగ్దానం ఇస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. రెండు గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఎస్తేరు ఆ యొక్క అనాథ బాలిక, అది ఆ యొక్క విడిచిపెట్టబడి బందీలుగా పిలువబడి ఆ యొక్క పరాయి దేశములో ఉన్న బాలిక ఏ విధముగా రాణిగా చేశాడో, ఇక్కడ రూతుని యజమానురాలిగా చేశాడో, దాసుడుగా అమ్మబడిన
యోసేపుని ఇంటి యజమానునిగా దేవుడు చేశాడో నిన్ను నన్ను చేయగలడు. ఇక్కడ మనము ఒక్కసారి దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, బాహ్య అలంకరణ కాకుండా యోగ్యమైనది అని అర్థం ఏంటంటే, కువైట్కి రావాలంటే ఎక్స్రే మెడికల్ చేపించు, అంటే నీవు ఆ యొక్క ఎటువంటి అంటువ్యాధులు నీలో లేవు అని. కాబట్టి ఇక్కడ అంతరంగ అలంకారం గురించి రాస్తూ సాధువైనట్టు నెంబర్ 1 అంటే సాఫ్ట్ మైండెడ్, సాఫ్ట్ వర్డ్స్ అంటే ఎంతగా సున్నితముగా నీ దగ్గరికి వచ్చిన వారికి ప్రేమను పంచేవాడిగా నీవు నేను ఉండాలని. మృదువైనట్టు అంటే టచ్ మీ నాట్ కాదు, ఎలాగంటే ఏ మాట మాట్లాడినా ప్రేమగా మాట్లాడేటట్లు. ఇక గుణమును అక్షయ అలంకారములకు మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అనగా దేవుడు హృదయాలను అంతరంగాలను పరీక్షించే దేవుడై ఉన్నాడు కనుక. అదే విధంగా సామెతలు 12:4 మనందరికీ తెలుసు, ఏమని చెప్పబడుతుంది? యోగ్యురాలు, అక్కడ మరి రాయబడింది కదా, కిరీటము అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క ఆ యోగ్యత అనేది ఎముకలకు కుళ్ళు, అదే విధముగా కిరీటము అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఏ యోగ్యత లేని నిన్ను నన్ను యోగ్యంగా చేసువాడు దేవుడే. కుళ్ళు పట్టిన కపటముతో నిండిన మన యొక్క హృదయాలను ఆ యొక్క దేవుని వెలుగు ద్వారా, అనగా ఒక బొగ్గు నల్లగా ఉంటుంది కదా, నన్ను చెప్పనియండి, అదే అగ్నిలో వేసామనుకో కాంతితో అసలు నీ కళ్ళు జిగేల్మనేదిగా పుట్టుకుంటే కాలిపోయేదిగా ఉంటుంది. అదే విధముగా ఎన్నో చెప్పచ్చు. బంగారం ఏదో తప్పగా అనిపించచ్చు కదా, దాన్ని అగ్నిలో వేసిన ప్రకారము అది మెరుస్తుంది, శుద్ధ స్వర్ణముగా మారుతుంది. కనుక దేవుడు నిన్ను నన్ను యోగ్యమైనదిగా చేయాలి అంటే పరీక్ష పెట్టబడాలి. ఆ పరీక్షలో నీవు నేను పాత రూపమును కోల్పోయి మన పైన పట్టిన తుప్పులు, మన పైన పట్టిన బొగ్గులు, మన పైన పట్టిన ప్రతీది శుద్ధి చేసి మన అంతరంగాన్ని బయటికి తీసేదే యోగ్యత. కనుక అక్కడ వార్పాకి ఈ అవకాశం ఇవ్వబడింది, రూతుకి అవకాశం ఇవ్వబడింది. ఇద్దరూ బయలుదేరారు. కానీ ఎవరితో తెలుసా? ఎటువంటి ఆశ లేని, ఇక వృద్ధురాలు అయిపోయినటువంటి, ఇక తన వలన మనకి ఎటువంటి లాభము లేదని ఇద్దరు ఫిక్స్ అయిపోయి వాళ్ళ స్వదేశంలో ఉండిపోవచ్చు. అవే మాటలు నయోమి చెప్పుతుంది. కానీ రూతు చెప్పుతుంది, నేను నిన్ను విడిచిపెట్టను. ఆలోచించండి, అత్తాకోడల సంబంధము నిజంగా ఎలా ఉందా? మనము పెళ్లి చేసుకున్న మరుక్షణము ఆడపడుచులు వద్దు, ఆ యొక్క మరుదులు వద్దు, ఎవ్వరూ వద్దు, భర్త మన మాట వినాలి. ఈ రోజున ఇది మన టాపిక్ కాదు. అయితే భర్త చేత నీవు అన్ని పనులు చేపించాలి అంటే యోగ్యురాలు, తన పెనిమిటికి కిరీటము అంటే ఇక్కడ మనం అందరము ఎలాగనుకుంటాం? భర్తకి కిరీటము అని చెప్పి, అది ముత్యము అని చెప్పి, ఆ యొక్క సామెతలు 31 అంతా కూడా మనము కోట్ చేసే వారముగా ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యము మళ్ళా మనమే కోట్ చేసేది ఏంటి? యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో చెప్పబడుతుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, కనుక ఆయన నిన్ను విమోచించేవాడు. అంటే ఎప్పుడు అని అంటే, దేవుడు ఇక్కడ స్త్రీ కోసమే నేను చెప్పట్లేదు, దేవుడు చేసిన ప్రణాళిక స్త్రీని సాటి అయిన సహకారిగా, కంపానియన్, అర్థము చేసుకునేదిగా, భర్తను నిలబెట్టేదిగా,
ఇంకా చెప్పాలి అంటే భర్త కంటే ఎక్కువ బలాన్ని భార్యకి దేవుడు ఇచ్చాడు, సహకారిగా ఇచ్చాడు. సహాయం లేకుండా ఏమి చేయలేని వాడిగా భర్తలో నుండి తీసి, పెనిమిటిలో నుండి తీసి దేవుడు ఆదాముని చేసినప్పటికీ ఆదాము నుండి తీసి ఎముక నుండి చేయబడిన నేను అనేక మందిని చూశాను. లాంగ్ లైఫ్ స్త్రీలు ఉన్నారు. కారణం ఏంటంటే అమ్మమ్మ నాయనమ్మ ఇంట్లో ఉంటే స్త్రీ వల్ల ఎన్నో ఉపయోగాలు. అదే తాతయ్య ఉన్నాడు అనుకో, న్యూస్ పేపర్ చదువుకుంటాడు, ఎవరన్నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, తిరిగి వచ్చేస్తాడు. ఆలోచించండి. కనుక ఈ లోకం ఎప్పుడూ కూడా తల్లుల వైపే ఉంటుంది. తల్లి ప్రేమ గురించే దేవుడు పోటీ పడుతూ ఉంటాడు. అయితే ఈ రోజున ఇక్కడ నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని ఏం చెప్పబడుతుంది, ఏ సందర్భంలో చెప్పబడుతుంది, అసలు ఏమి జరిగింది అని మనం చూసినప్పుడు రూతు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఏం జరిగిందంటే నయోమి తన యొక్క కోడలు రూతుతో చెప్తుందండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పే విధానము, మనము చేయవలసిన 3 మెట్లు నేర్చుకుని ముగించుకుంటే, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు ఆలోచించాలి కదా. నిజంగా ఎవరైనా నీ కోసం నా కోసం ఆలోచిస్తున్నారా? ఏమని చెప్తుంది? నీవు ఎవరి యొద్ద ఉన్నావో అతడు మన యొక్క బంధువు. కాబట్టి అతడు ఈ రోజు ఈ విధముగా చేయబోతున్నాడు. నెంబర్ 1, నువ్వు ఏం చేయాలి? స్నానము చేసి, నెంబర్ 2 తైలము రాసుకొని అనాయింట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అర్థం ఏంటో తెలుసా? నీవు సిద్ధపరచుకుని, అంటే నిన్ను నీవు మంచి బట్టలు కట్టుకుని ఆ యొక్క కళ్ళమునకు వెళ్ళు. నెంబర్ 2, మొట్టమొదట వెళ్ళి విధానం చెప్పబడుతుంది. స్నానము చేసి తైలము రాసుకుని, తర్వాత 3వది మంచి బట్టలు ధరించి వెళ్ళాలి. 2వది ఏంటి? అన్నపానములు పుచ్చుకొనుట వరకు చాలించి మరుగై ఉండము. అంటే అతను సమృద్ధిగా, అంటే కంఫర్ట్ జోన్ లోకి వచ్చే వరకు. చాలా సార్లు రాంగ్ మూడ్ లో మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతాయో మనందరికీ తెలుసు కదా. వేచి ఉండాలి. 2వది మరుగై ఉండాలి. 2వది కనిపెట్టి ఉండాలి. 2వది ఎదురు చూడాలి. చూసారా? 1 సిద్ధపడాలి, 2వది కనిపెట్టి ఉండాలి, 3వది అతడు పండుకున్న స్థలము గుర్తెరిగి కాళ్ళ మీద ఉన్న బట్ట తీసుకుని. అంతే. నీవు చేయవలసినది అతను చెబుతాడు. అప్పుడు నువ్వు వినడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నీవు నేను ప్రార్థనలో ఈ 3 మెట్లు, 1 సిద్ధపడి, 2 కనిపెట్టి, 3వది ఆయన పాదముల యొద్ద మన హృదయమును కుమ్మరించినప్పుడు మనము ఏమి చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బయలుపరిచేవాడిగా ఉన్నాడు. నీతో నాతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. దేవునికి నీవు నేను అవసరమై ఉన్నాము. నీవు నేను ఈ విధముగా ప్రార్థన చేయాలని, ఈ విధముగా దేవుణ్ణి వెతకాలని, ఈ విధముగా దేవునితో నిత్యము సంబంధము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇటువంటి గొప్ప వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యమును అనేక మంది ఈరోజు ప్రార్థించే వారంగా ఉన్నాము, కానీ ఆ యొక్క ఫలితము ఆశించే వారంగా ఉన్నాము, కానీ ఫలితాన్ని ఏ విధముగా పొందుకోవాలో, ఏమి చేస్తే నీవు మాకు దర్శనం ఇచ్చేస్తామో మేము చెప్పినదంతయు యోహాను 14:14 మీరు నన్ను ఏమి అడిగినను అది నేను మీకు చేసేదను, కనుక నీ కొరకు ఎదురు చూచువారముగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక.